ఆర్మూర్ పట్టణంలోని మరి అంగడ్ బజార్ ప్రాంతంలో మరి వివేకానంద విగ్రహ ఏర్పాటుకై మరి ఈరోజు స్వచ్ఛందంగా ఆర్మూర్ పట్టణ యువకులంతా కూడా కలిసి వచ్చి మరి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కమిషనర్ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఒక విగ్రహ ఏర్పాటుకై స్థల పరిశీలన చేసి మీకు మరి పర్మిషన్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది. ఈరోజు చూసుకుంటా ఉంటే మరి నిజంగా ప్రాంతం మరి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలు మరి కళాశాలలు హాస్టల్స్ ఉన్నటువంటి ప్రాంతం మరి చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే అంగడ్ బజార్ దాదాపు వారానికి 15,000 నుంచి 20,000 మంది వచ్చిపోయేటువంటి పరిసర ప్రాంతం కాబట్టి మరి స్వామి వివేకానంద విగ్రహం పెట్టుకుంటే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆర్మూర్ పట్టణ ప్రజలంతా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్మూర్ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఈ విగ్రహ ఏర్పాటులో భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఆర్మూరు పట్టణము విద్యార్థులకు యువకులకు విద్యాలయాలకు పెట్టినటువంటి పేరు. ఎందరో మేధావులు ఈ యొక్క ఆర్మూర్లో జన్మించడం జరిగింది. యువకులు వివేకానందను ఐకాన్గా ఒక ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల స్థాయి కూడా ఎదగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే యువకులకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద యొక్క విగ్రహం ఆర్మూర్ పట్టణం లేకపోవడం చాలామంది యువకులు ఈ కొరతను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆర్మూర్ పట్టణంలో వివేకానంద విగ్రహం ఉంటే నిగ్రహంగా ఉండేటటువంటి యువకులు బయటకు వస్తారు. ఈ నిగ్రహం కోల్పోతున్నటువంటి యువకులు చాలామంది యువకులు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దీంట్లో దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క వివేకానంద విగ్రహాన్ని ఆర్మూర్ పట్టణం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. వారు ఏదైతే స్థలం గురించి మాట్లాడడం జరిగిందో ఆ స్థలంలో మేము మొట్టమొదటి ప్రాధాన్యత దేశాయి బీడీ కార్ఖానా ముందు ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంతేకాకుండా పట్టణంలో ప్రముఖంగా విద్యాలయాలు ఉన్నటువంటి స్థలంలోనే వివేకానంద విగ్రహం ఉంటేనే బాగుంటుంది ఆలోచన కూడా మనం చేయడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆర్మూర్ పట్టణం ఉన్నటువంటి మేధావులు యువకులు వ్యాపారస్తులు డాక్టర్స్ కళాశాల యాజమాన్యాలు పాఠశాల యాజమాన్యం అన్నీ కూడా అందరూ స్పందించి మాకు తగిన విధంగా సహకరిస్తే రాబోయేటువంటి జనవరి 12 వరకు ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి వరకు మనం అందరం కూడా స్వామి వివేకానంద యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానంగా యువకులు ఉపయోగించుకొని మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.